హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎండు రొయ్యలు కోడిగుడ్డు ఉక్కురండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. మసాలాలు కూడా ఏమీ అవసరం లేవండి. ఎండు రొయ్యలు అంటే సీ ఫుడ్ అంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందండి. కాబట్టి మనం మంచి ఆహారం తీసుకోవాలంటే ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. కావలసిన పదార్థాలు ప్రాసెస్ చూసేద్దాం. కావలసిన పదార్థాలండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండ్రాయిలండి. క్లీన్ చేశాను. వేడి నీటిలో వేసుకుని కాసేపు ఉంచుకొని క్లీన్ చేశారంటే మీకు ఇసుక కానీ లేదంటే నీచు వాసన కానీ ఉండదండి. కోడిగుడ్లు. స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి. ఆయిల్ కాగిపోయింది. క్లీన్ చేసుకున్న ఎండ్రాయిలు అయితే వేసేస్తున్నాను. ఇవి కొంచెం వేగాలండి. ఎండ్రాయిలు సీ ఫుడ్ అండి. సీ ఫుడ్ మన ఒంటికి చాలా మంచిది. కంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి సీ ఫుడ్. మెదడు పనితీరుని మెరుగుపరుచుద్ది సీ ఫుడ్ అన్నది. మీరందరూ ఖచ్చితంగా తీసుకోండి. ఎండ్రాయిలు అయితే ఏం స్మెల్ రావండి. మీరు వేడి నీటిలో వేసుకుని క్లీన్ చేసుకుంటే స్మెల్ ఏం రావు, ఇసుక కూడా ఉండదు. ఇది కొంచెం ఎర్రగా వేగాలండి. చూడండి, ఎర్రగా వేగిపోయినాయి కదా, ఇంకా తీసేద్దాం. పచ్చిమిర్చి అండి, కరివేపాకు, ఉల్లిపాయలు, కొంచెం సాల్ట్ ఇప్పుడే వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేద్దాం. మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేపుకోండి. వేగింది చూడండి, సరిపోద్దండి. ఉప్పు, కారం, పసుపు వేసుకుందాం. పసుపు స్టార్టింగ్లో పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. కారం ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు. ఒకసారి మిక్స్ చేద్దాం. కారం కూడా పచ్చివాసన పోయిందండి. ఇప్పుడు గుడ్లు అయితే వేస్తున్నాను. నేనైతే 3 గుడ్లు తీసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేద్దాం. ఈ గుడ్లు కూడా పచ్చివాసన పోవాలండి. గుడ్లు పచ్చివాసన పోయిందండి. కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను, మరీ ఎక్కువ అవసరం లేదు. ఈ వాటర్ వేసుకుంటే సరిపోద్దండి. ఒకసారి కలుపుకుందాం. వాటర్ వేయడం వల్ల పచ్చివాసన కానీ ఏదన్నా ఉన్నా కానీ పోద్దండి, మంచిగా ఉడుకుద్ది. దగ్గరకు పడుతుందండి. స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే చెక్ చేసుకుని వేసుకోండి. దగ్గరకు పడుతుంది కదండి, మనం వేయించుకుని పక్కకు పెట్టుకుని ఎండ్రాయిలు అయితే వేసేద్దాం. మూత పెట్టేద్దామండి. ఒకసారి పడిపోయిందండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, రెడీ అయిపోయింది. ఇందులో అయితే ఏం మసాలా ఏం వేయలేదండి. మసాలా ఏం అవసరం లేదండి. మసాలా లేకుండానే బాగుంటుంది ఈ కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా ఎండు రొయ్యలు కోడిగుడ్డు ఉక్కు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. చపాతీలోకి, వైట్ రైస్లోకి అయితే అదిరిపోద్ది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సులువండి. మసాలా ఏం అవసరం లేదు. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.